వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. నమ్మకం ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది కదా. మరి నమ్మకం మనలో క్రియేట్ అవ్వాలి, అలాగే ఒక అద్భుతం జరగాలి, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. ఒకవైపు విజువలైజేషన్ అంటారు, ఇంకొక వైపు మేనిఫెస్టేషన్ అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజువలైజేషన్ చేయాలని అనుకుంటున్నాను, నేను గట్టిగా కోరుకుంటున్నాను ఒకటి, కానీ నాకు కుదరడం లేదు, ఎందుకో అవ్వట్లేదు, నేను ఎక్కడ ఏదో మిస్ అవుతున్నాను అన్న చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇంతకుముందు రీసెంట్గా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? చూడండి, విజువలైజేషన్ అనేది మనకి భవిష్యత్తులో ఏదైతే కావాలో దాని గురించి ఈ క్షణం ఆలోచన చేయడమే విజువలైజేషన్ అంటామండి. ఓకే. బట్ మనిషి ఎలాగున్నాడంటే విజువలైజేషన్ చేస్తే ఇది మేనిఫెస్ట్ అయిన దగ్గరకు వస్తుందని మనిషికి తెలుసు. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే విజువలైజేషన్ చేసిన తర్వాత అది మన యొక్క వ్యక్తిత్వం మనం ఎలాగుంటే అది మన దగ్గరకు వస్తుందని తెలుసుకోడు, కాబట్టి అది విజువలైజేషన్ చేసిన రిజల్ట్ మనిషి వరకు రావట్లేదండి. ఆ జర్నీలో కూడా మన స్టేట్ ఆఫ్ మైండ్, మన వ్యక్తిత్వం ఒకలాగా ఉండాలి. అలాగే ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, మనం స్టూడియోలో ఉన్నాము, మీకు వర్క్ అయిపోయింది, ఈ రోజుకి సంబంధించిన మీ వర్క్ అయిపోయింది, మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ రేపు మీరు ఎక్కడికి వస్తారు? మళ్ళీ ఇక్కడికి, జాబ్కి ఇక్కడికే రావాల్సింది కదా. సేమ్ అలాగేనండి, విజువలైజేషన్ చేసినప్పుడు మనం ఇదే నాకు డ్యూటీ అనుకుని దానిపై నిలబడాలి. దానిపై నిలబడినప్పుడు ఏమవుతుంటే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనిషి చూడండి, విజువలైజేషన్ కోరుకుంటాడు, మహా అంటే ఒక 30 minutes 40 minutes మ్యాక్సిమం 1 hour వరకు విజువలైజేషన్లో కూర్చోవచ్చు. మెడిటేషన్ చేస్తూ విజువలైజేషన్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ 20 minutes 30 minutes 40 minutes అయిపోయిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడంటే భౌతికంలోకి వచ్చేస్తాడు. భౌతికంలోకి వచ్చిన తర్వాత చూడండి, మీరు అప్పటి వరకు ఈ 40 minutes ఏదైతే విజువలైజేషన్ చేస్తారో మీ మైండ్ యాక్టివ్గా ఉంటుంది, మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది, మన యొక్క మాటలు కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి వస్తామో నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ నెగిటివ్ వింటున్నాము, నెగిటివ్ పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, ఆ నెగిటివ్ పనులు చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ నెగిటివ్ చూస్తూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మనము మెల్లగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట మన మైండ్. ఈ నెగిటివ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందో నువ్వు ఇందాక చేసినటువంటి విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ ఏమవుతుందంటే వాటి యొక్క ఆరా అనేది తగ్గుకుంటూ వస్తుంది, వాటి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తగ్గుకుంటూ వస్తుంది, ఈ నెగిటివ్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుకుంటూ పోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పే కదా, యూనివర్స్ అనేది నీ బాడీ ఎక్కడుందో అనేది పట్టించుకోదు. నువ్వు ఏ ఆలోచనలకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పంపిస్తున్నావో దానికి సంబంధించిన రిజల్ట్ని యూనివర్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనిషి ఈ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే ఇవన్నీ తగ్గించుకుంటూ వస్తాడో ఈ నెగిటివ్కి సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతున్నాడో ఈ నెగిటివ్ రిజల్ట్ అనేది లైఫ్లోకి రావడం జరుగుతుంది. దానికే విజువలైజేషన్ అనేది సక్సెస్ కాలేకపోతున్నారు చాలా మంది. ఓకే. సో విజువలైజేషన్ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఏదైనా ఒక ప్రక్రియ, అది మనము చేయాలి. కొంతమంది స్వతహాగా చేస్తారు, కొంతమంది కుదరలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళని ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? ఈ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం చెప్పే 3 రకాల క్లాసుల్లో, మొత్తం 3 రకాల క్లాసుల్లో ఇవన్నీ ఉంటాయండి. అనంత కుబేర క్రియలో ఉంటుంది, అనంత అమృత క్రియ ఉంటుంది, అనంత ఆనంద క్రియ ఉంటుంది. అంటే ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూజ్ చేసుకోవాలి, ఎలా చేస్తే మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది ఒక్కో క్లాసుకు వాళ్ళకు పూర్తిగా దాని గురించి 1 day సెషన్ ఉంటుందండి ఆఫ్లైన్ క్లాసులో. మొత్తం నాలెడ్జ్ అనేది వాళ్ళ యొక్క ఆ రోజు ఫుల్ డేలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ 1 day క్లాస్ అయిపోయిన తర్వాత 41 days వాళ్ళకి ఏదైతే చెప్పామో దానికి పంచభూతాలు కసండి వాళ్ళు సాధన చేయడం ద్వారా రిజల్ట్ రావడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఏది చేయాలని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగటివ్ థాట్ అనేది ఎంటర్ అయిపోతుంది మైండ్ లోపలికి. ఇందాక మీరు అన్నట్టుగా కూడా వాళ్ళకి కొంతమంది హెల్ప్ చేయలేరు, అది తెలియకుండా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మళ్ళీ విజువలైజేషన్ స్టార్ట్ చేసిన, మేనిఫెస్టేషన్ ఏదైనా అనుకున్నా కూడా ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా మెల్లమెల్లగా. సో దాని నుండి ఎట్లా బయటపడాలి అసలు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఆఫీస్లోకి వచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ ఉంటాడు, ఎవరు వచ్చినా లుంబిని గారిని అడిగితే లేరని చెప్పారు అనుకోండి, ఆయన ఏం చెప్పాడు, ఎవరు వచ్చినా కూడా లేడు అని చెప్పేస్తారు. అంటే మీ ప్రమేయం లేకుండా ఆ వ్యక్తి ఎవరిని లోపలికి పంపాడు. సేమ్ అలాగేనండి, మన యొక్క ప్రమేయం లేకుండా నెగిటివ్ ఆలోచనలు కానీ పాజిటివ్ ఆలోచనలు కానీ మన మైండ్లోకి రావన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే ఈ నెగిటివ్ ఆలోచనలకి ఓపెన్ డోర్స్ పెట్టేసాము. చూడండి, ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు చూడండి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఒక పాజిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక మహా అంటే 1 2 3 10 వరకు వస్తాయి. తర్వాత ఇవన్నీ మన వరకు ఎందుకు అవుతాలే, మనకెందుకు ఇవన్నీ జరుగుతాయని అక్కడ అడ్డుకట్టేస్తాం. ఇక్కడ అడ్డుకట్టేసింది ఎవరు? మనం. నెగిటివ్ ఆలోచనలకు డోర్స్ ఓపెన్ చేసింది ఎవరు?
అది మనమే. ఓకే. కాబట్టి మంచి లైఫ్లోనే నెగిటివ్ ఎక్కువ జరుగుతున్నాయి, పాజిటివ్ ఎక్కువ జరగకపోవడానికి రీజన్ ఇదేనండి. ఓకే. ఓకే. అయితే మీరు క్లాసెస్ కూడా చెప్తుంటారు కదా, ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవును. అనంత ఆనంద క్రియ గురించి అలాగే మిగతా వాటి గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సంబంధించి అనంత కుబేర క్రియ ఉంటుందండి. మ్మ్. ఈ హెల్త్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అనంత అమృత క్రియ ఉంటుంది. రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత ఆనంద క్రియ అనేది ఉంటుందండి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీళ్ళంతా చేసి లాస్ అయిన వాళ్ళకు అనంత భగీరథ క్రియ ఒకటి ఉంటుంది. తర్వాత మెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ అండి. ఓకే. అంటే వాళ్ళు ఎంత చదివినా కూడా గుర్తు లేకపోవడము, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టలేక ఉండడము, ఇలాంటి వాళ్ళందరికీ అనంత అఖండ విద్య అనేది ఉంటుంది. ఓకే. అయితే ఇంకొంతమంది ఉంటారు లైఫ్ లో ఏదో చేయాలనుకుంటారు, Yeah. కానీ ఏం చేయాలో క్లారిటీ ఉండదు, ఎలా చేయాలో అసలు క్లారిటీ ఉండదు. వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తారు? వాళ్ళకి అనంత భగీరథ క్రియ ఉంటుంది. ఓకే. సో ఏమేమి ఉంటుంది, ఏం చెప్తారు దాంట్లో? అంటే మనిషి నువ్వు చేయాలనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నావు, మ్మ్. నువ్వు ఎటువంటి ఆలోచనలతో ఆగిపోతున్నావు, నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తే నువ్వు అనుకున్న దాన్ని పొందుతావు అనేది వాళ్ళకి ఈ అనంత భగీరథ క్రియలో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో మీరు చెప్తున్న ఈ క్లాసెస్ కూడా వాళ్ళు అంటే తక్కువ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళతో ర్యాప్ కూడా మీకు అలా ఉంటుంది. అవును. వచ్చినప్పుడు అన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అవును. వద్దన్నా చెప్తూ ఉంటారు చాలా మంది. అవును. బట్ వాళ్ళే మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు, అవునండి. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, నెక్స్ట్ రిజల్ట్ వాళ్ళకి ఎలా ఎక్సైటెడ్ గా ఉన్నారు లైఫ్ కోసం అని చెప్పేసి. ఓకే. సో మీరు చూస్తున్న ఫీడ్బ్యాక్ ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు వరకు వాళ్ళ 100% ఈ ప్రాబ్లం నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు వరకు లైఫ్లో మీరు ఎన్నో రోజులు సంవత్సరాలు వృధా చేశారు, మ్మ్. అవి మీకు తెలియకోకుండా జరిగిపోయాయి. మీరు మీ లైఫ్లో ఒక 41 డేస్ మీకు మీరు కేటాయించుకోండి. ఈ 41 రోజు ఏదైతే ఉందో సాధన చేయండి, రిజల్ట్ రాలేకపోతే మానేసేయండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారండి. అంటే మనం చెప్పే క్లాసుల్లో సబ్జెక్ట్ని బట్టి అవును మనం ఇన్ని రోజులు వేస్ట్ చేసాం కదా, ఒక 41 రోజులు ట్రై చేద్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 41 రోజులు వాళ్ళకి చిన్నగా బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఆ బెటర్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు బలంగా బిలీవ్ చేస్తారండి. ఆ బిలీవ్ చేసినప్పుడు ఈరోజు మా క్లాసులో వచ్చిన వాళ్ళకి రిజల్ట్ అనేది ఈ విధంగా పొందడం జరుగుతుందండి. రైట్ సార్, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.